మన భరతమాత జెండాను ఎట్లా చించి నేలకేసి కొట్టి అవమానం చేస్తున్నాడు చూసిరా ఇల్లు ఎంత బల్పురా మీకు. ఇది ఉత్తగానే 3 రంగుల గుడ్డముక్క కాదురా పోయి 150 కోట్ల మంది పానం ఆ గుండెకాయ. అమెరికా అగ్రరాజ్యం అంటారు కదా, అక్కడ మనవులో తెలివి మనవల్ల కష్టం లేకపోతే ఒక్క రోజైనా గడుస్తుందా మీకు? H1B వీసాలు పట్టుకొని రాత్రి పగళ్ళు కష్టపడి మీ ఐటీ సామ్రాజ్యం నడుపుతున్నది మా ఇండియా టాలెంట్ వాళ్ళే. ఏటా 1000 కోట్ల ఫీజులు కట్టి మీ చదువుల దుకాణాలకు నడిపిస్తుంది కూడా మా స్టూడెంట్లే. మా శ్రమ తింటూ మా మీదనే జాతి అహంకారం చూపిస్తారు. 60 మీ ఊర్లో లోకల్ పోరాళ్లకు చేతగాక ఉద్యోగాలు రాకపోతే దానికి అమెరికా ఎదుగుదలకు కారణమైన మా వాళ్ళని టార్గెట్ చేస్తారు. 60 దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా మీకు? ఈ వీడియో బయటకు వచ్చిందో లేదో ఇంటర్నెట్లో అంతా బగ్గుమంటారు భారతీయులు. ఇక ఇన్ని సోషల్ మీడియాను చీల్చి చెండాడుతున్నారు. బుద్ధి ఉన్న అమెరికన్లు కూడా ఇది తప్పురవై మా దేశం పరువు తీయకురి అని మనతోటి గొంతు కలుపుతుర్రు. కానీ ఉత్తగానే మొత్తుకుంటే గీడ సరిపోదు. ఇలాంటి చిల్లర గొడవలు చేసేటోళ్ళని తీసుకుపోయి లోపల వేయాల్సిందే. ఇదిగో ఇప్పుడున్నది పాత భారత్ కాదురవై, దెబ్బకు దెబ్బ కొట్టే పవర్ఫుల్ భారత్. మన కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి. అమెరికాలో ఉన్న మనోళ్ళ పానాలకు ఆస్తులకు గ్యారంటీ ఇవ్వాలని వైట్ హౌస్ నిలదీయాలి. ఒకటే మాట చెప్తున్నాం, మా దేశపోళ్ళు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా సింహల్లా బతుకుతారు. మా జెండా జోలికి వచ్చినా మా జనం జోలికి వచ్చినా ఖబర్దార్ బిడ్డ, జాగ్రత్త. పబ్లికు ఈ జెండా దించినోని మనం ఏం చేయాలి? కామెంట్లో పెట్టురి.